ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఈ వీడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్. ఈరోజు మనం పెళ్లి జీవితంలో చాలామంది తెలియకుండానే చేసే 10 తప్పుల గురించి, అంటే 10 తప్పులు అని చెప్పలేం కానీ 10 అలవాట్ల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరిని తప్పు పట్టడానికి కాదు, ఒక బంధం ఇంకా బలంగా ఉండాలంటే మనం మార్చుకోగల చిన్న చిన్న విషయాలను గుర్తు చేసుకోవడానికి. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఫస్ట్ పాయింట్, మీ భర్తని వేరే వాళ్ళతో పోల్చడం. చాలాసార్లు తెలియకుండానే వాళ్ళు ఆయన ఇలా చేశారు, మీరెందుకు చేయరు అని అనేస్తాం. కానీ మన ఉద్దేశం ఆయనలో మార్పు రావాలని ఉండొచ్చు, కానీ వినేవారికి మాత్రం నేను ఎంత చేసినా సరిపోవడం లేదు అనే భావన కలుగుతుంది. ప్రతి మనిషి పరిస్థితి వేరు, ప్రతి కుటుంబం వేరు, బయటికి కనిపించేది కూడా మొత్తం నిజం కాదు. అందుకే పోల్చడం కంటే ఆయనలో ఉన్న మంచి గుణాలను గుర్తించి ఒక్కసారి మెచ్చుకోండి. ఒక మంచి మాట చాలా సందర్భాల్లో 100 విమర్శల కంటే ఎక్కువ మార్పు తీసుకొస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి గొడవ అమ్మ నాన్నలకు చెప్పడం. గొడవ జరిగినప్పుడల్లా మనకు బాగా దగ్గరైన వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, సహజమే. కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ వాళ్ళ కళ్ళలో మాత్రం పెద్ద సమస్యగా కనిపించవచ్చు. మీరిద్దరు తర్వాత సర్దుకుపోయినా సరే వాళ్ళ మనసులో ఏర్పడిన అభిప్రాయం అంత త్వరగా పోదు. అందుకే చిన్న చిన్న విషయాలను ముందుగా మీ ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. నిజంగా పెద్ద సమస్య వచ్చింది అనిపిస్తే ఆ సమయంలోనే కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. థర్డ్ పాయింట్, కోపంలో మౌనంగా ఉండిపోవడం. కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండిపోవడం చాలామంది చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఏం మాట్లాడినా సరే పరిస్థితి ఇంకా కష్టమవుతుందేమో అనే భయం ఉంటుంది. కానీ మౌనం సమస్యను పరిష్కరించదు, అది అపార్థాలను మాత్రమే పెంచుతుంది. మనసులో ఉన్న బాధ లోపలే దాచుకుంటే చిన్న విషయం పెద్ద గొడవగా మారుతుంది. అందుకే నాకు కొంచెం టైం కావాలి, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పడం అలవాటు చేసుకోండి. మౌనం కంటే మాట్లాడుకోవడం బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఫోర్త్ పాయింట్, పిల్లల్లో పూర్తిగా మునిగిపోవడం. పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి అమ్మ జీవితం మారిపోతుంది. వాళ్ళ అవసరాలు, వాళ్ళ భవిష్యత్తే వాళ్ళకి ముఖ్యంగా అనిపిస్తాయి. అది చాలా సహజం. కానీ కొన్నిసార్లు భర్తకి మాత్రం ఇప్పుడు ఆమె జీవితంలో నాకు చోటు తగ్గిపోయింది అనే భావన కలగవచ్చు. పిల్లలకి మంచి అమ్మగా ఉండడం ఎంత ముఖ్యమో భర్తతో మంచి బంధాన్ని కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. రోజులో 10 నిమిషాలైనా సరే ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం కేటాయించండి. అలాంటి చిన్న సమయాలే బంధాన్ని చాలా బలంగా ఉంచుతాయి. ఫిఫ్త్ పాయింట్, ఆయన చేసే చిన్న ప్రయత్నాలను గుర్తించకపోవడం. ప్రేమ అనేది ఎప్పుడు పెద్ద పెద్ద సర్ప్రైజ్లోనే ఉండదు. కొన్నిసార్లు మీరు అలసిపోయినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురావడంలో కూడా ఉంటుంది. చెప్పకుండానే ఒక పని పూర్తి చేయడంలో ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలను మౌనంగా మామూలుగా తీసుకుంటాం. కానీ వాటిని ఎప్పుడు గుర్తించకపోతే నేను ఎంత చేసినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు అనే భావన రావచ్చు. అందుకే అతను మీకోసం చేసే ఒక చిన్న పని అయినా సరే ఒక చిన్న మాట థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోండి. ఇది మీ ప్రేమను తగ్గించడం కాదు, ఇంకా డబల్ చేస్తుంది. సిక్స్త్ పాయింట్, కుటుంబాలను పోల్చడం. అంటే మా ఇంట్లో ఇలా ఉంటుంది, మీ ఇంట్లో ఎందుకు ఇలా లేదు అనే మాటలు కొన్నిసార్లు తెలియకుండానే వచ్చేస్తాయి. కానీ ప్రతి కుటుంబానికి వాళ్ళ సంస్కారం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు వేరు. అలాంటి పోలికలు ఇద్దరి మధ్య మాత్రమే కాదు, 2 కుటుంబాల మధ్య కూడా దూరాన్ని పెంచుతాయి. మధ్యలో భర్త కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అందుకే తేడాలను తప్పుగా కాకుండా సహజంగా అంగీకరించడం నేర్చుకోండి. గౌరవం ఉన్న చోట బంధం కూడా అందంగా ఉంటుంది. సెవెంత్ పాయింట్, మనసులో మాట చెప్పకుండా ఉండిపోవడం. చాలామంది సరే అని బయట చెప్తారు, కానీ లోపల మాత్రం బాధ అలాగే ఉంటుంది. రోజులు గడుస్తాయి, ఆ బాధ ఇంకా పెరుగుతుంది. ఒకరోజు చిన్న విషయానికి పెద్ద గొడవ అవుతుంది. నిజానికి ప్రేమలో మనసులో మాట దాచుకోవడం కంటే సరైన సమయంలో ప్రశాంతంగా చెప్పడం చాలా మంచిది. మీ ఫీలింగ్స్ని చెప్పడం గొడవ కాదు, అది ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవడం అవుతుంది. ఎయిత్ పాయింట్, డబ్బు విషయంలో దాపరికం పెట్టడం. డబ్బు గురించి చెప్పకుండా దాచేయడం చిన్న విషయమే అనిపించవచ్చు. దాంపత్య జీవితంలో మాత్రం నమ్మకం చాలా విలువైనది. ఒక చిన్న దాపరికం కూడా తర్వాత తెలిసినప్పుడు అవసరం లేని అనుమానాలకు దారితీస్తుంది. అందుకే ఖర్చులు, సేవింగ్స్, భవిష్యత్తు ప్లాన్ల గురించి ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. లాస్ట్ పాయింట్, సోషల్ మీడియాలో చూసి పోల్చుకోవడం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కనిపించే ప్రతి జంట చాలా సంతోషంగా ఉందని అనుకుంటారు. కానీ మనం చూసేది వాళ్ళ జీవితంలో కొన్ని క్షణాలు మాత్రమే. వాళ్ళ కష్టాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ బాధలు మనకు కనిపించవు. అందుకే సోషల్ మీడియాలో చూసి మీ బంధాన్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న సంతోషాలే నిజమైన ఆనందం. ఈ పాయింట్ మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవడం. చాలామంది మహిళలు కుటుంబం కోసం, పిల్లల కోసం, అందరి కోసం ఎంతో త్యాగం చేస్తారు. అది నిజంగా గొప్ప విషయం. కానీ మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ మనశ్శాంతి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనమే సంతోషంగా లేకపోతే మన కుటుంబాన్ని ఎలా సంతోషంగా చూసుకోగలం? కాబట్టి మీకోసం కూడా కొంత సమయం తీసుకోండి. అది స్వార్థం కాదు, మీ కుటుంబానికి ఒక బలమైన పునాది. ఈరోజు నేను చెప్పిన పాయింట్స్ తప్పులను కాదు,
మనలో చాలామంది ఏదో ఒక సమయంలో తెలియకుండానే చేసే అలవాట్లు. గుర్తుంచుకోండి, పెళ్లి జీవితాన్ని నిలబెట్టే పెద్ద పెద్ద గిఫ్టులు కాదు, ప్రతిరోజు ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రశంస, కొంచెం ఓపిక, కొంచెం గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే మనసు, అదే ఒక మంచి దాంపత్య జీవితానికి అసలైన బలం. ఇలాంటి జీవితానికి ఉపయోగపడే మంచి వీడియోలు చూడాలనుకుంటే బన్నీ ఫ్లై హై ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ, బీ పాజిటివ్. బన్నీ ఫ్లై హై సైనింగ్ ఆఫ్.